హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవబోతుంది సెప్టెంబర్ 22 నుంచి. చాలా మంచి డీల్స్ అయితే వస్తున్నాయండి. అందులో పిల్లలకి సంబంధించి అయితే సూపర్గా ఉన్నాయి. టాయ్స్ కానీ, ప్లే మ్యాట్స్ కానీ, ఇంకా నేను మన ఛానల్ చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను ఫుడ్ చైర్ రివ్యూ ఇచ్చాను, ఫ్లాష్ కార్డ్స్ అని, బేబీ డైపర్స్ గురించి, అలాగే మనకి ప్లే మ్యాట్ కూడా రివ్యూ ఇచ్చానండి. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి. సో ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకైతే 1 డే బిఫోరే ఈ డీల్ అయితే స్టార్ట్ అవుతుంది. 50 నుంచి 80% వరకు ఈసారి అయితే ప్రీ స్కూల్ పిల్లలకి మంచి ఐటమ్స్తో, అంటే టాయ్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. వాళ్ళ మోటార్ స్కిల్స్ అన్నీ డెవలప్ అయ్యేలాగా ప్రీ స్కూలర్స్ అండ్ టాడ్లర్స్కి సూపర్ అంటే సూపర్గా ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి లిటిల్ బెర్రీ వాళ్ళ దగ్గర నుంచి ఎర్లీ లెర్నింగ్ పజిల్ అనమాట. మనము నార్మల్గా టీవీస్లో చూస్తూ ఉంటారు, యానిమల్స్ని ఫైండ్ అవుట్ చేయడము అలా పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే డైరెక్ట్గా చూడడం కన్నా ఈ విజువల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలంటే పిల్లలకి ఇలాగా ఒక పజిల్ ఫార్మాట్లో వాళ్ళకి ముందు కొంచెము చూపిస్తే వాళ్ళకి మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయండి. ఇందులో ఈ పజిల్ ఫార్మాట్లో చూసారా, ఆల్ఫాబెట్స్ అని, నెంబర్స్ అని, ఫస్ట్ వర్డ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాక్షన్ వర్డ్స్, ఆపోజిట్స్, షేప్స్ అండ్ కలర్స్, యానిమల్స్. నేను అందులో ఫస్ట్ అయితే యానిమల్స్ తీసుకున్నాను. ఇలాంటి పజిల్స్ వల్ల ఏంటంటే మెయిన్గా పేరెంట్కి చైల్డ్కి కొంచెం బాండింగ్ పెరుగుతుంది. ఎందుకంటే మదర్ అడుగుతూ ఉంటుంది, ఆ డాగ్ ఎక్కడ, ఎలిఫెంట్, వేర్ ఈజ్ హార్స్, వేర్ ఈజ్ మంకీ అని చెప్పి అడుగుతున్నప్పుడు అలాగా మనకి విజువల్ రూపంగా చూపిస్తే హ్యాండ్ అండ్ హై కోఆర్డినేషన్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నేమ్స్ అన్నీ ఒక సైడ్ ప్లేస్ చేశాను, అంటే ఒక సైడ్ ఒక బాక్స్లో ప్లేస్ చేశాను, అండ్ అలాగే యానిమల్స్ అన్నీ ఒక బాక్స్లో ప్లేస్ చేశాను అనమాట. ఇప్పుడు మా పాపని ఏదైనా ఒక ఐటమ్ నేను అడిగాను అనుకోండి, ఒక యానిమల్ని, ఆ యానిమల్ నేమ్ తీసుకుంటుంది అండ్ దెన్ దానికి తగ్గట్టు వర్డ్ తీసుకుంటుంది అనమాట. అలాగా దాన్ని ప్లేస్మెంట్ చేయాలి. వాళ్ళని అలా అడిగితే ఏంటంటే కొంచెం బాండింగ్ అనేది పెరుగుతుంది. కొంచెం అది కూడా కాక వాళ్ళకి తెలియకపోయినా కొంచెం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అన్నీ కోఆర్డినేట్ అయిపోయి కంబైన్డ్గా అయిపోయింది అనుకోండి, 2+ ఇయర్సే కదా వాళ్ళకి, సో అంత తొందరగా ఎంగేజ్ కాలేదన్నమాట. వర్డింగ్ అనేది ఒక 3+ ఇయర్స్ నుంచి వస్తుంది. సో పజిల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం 3+ ఇయర్స్ వాళ్ళకైతే ఇది నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. 3 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకైతే యూజువల్గా మనం ఏదైనా ఒక యానిమల్ అడిగితే అవి వాళ్ళు పిక్ చేసేస్తారు. ఎప్పుడు 1.5 ఇయర్కే వాళ్ళు పిక్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ పజిలింగ్ కదా, ఒక వర్డ్ అనేది పిక్ చేసే అంత కెపాసిటీ 2.5 ఇయర్స్ తర్వాతనే వస్తుంది పిల్లలకి. సో అప్పుడు వాళ్ళకి తెలియాలంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి. వర్డ్స్, ఈ యానిమల్కి ఈ వర్డ్ అనేది చూపించాలి. అట్లాగా మనం కంబైన్ చేసి పెడితే అది రాంగా రైటా అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. చూసారు కదండి, అట్లా ఒక యానిమల్ ఒక నేమ్ అనేది అట్లా కంబైన్ చేయాలన్నమాట. దాని ఒక థిక్నెస్ కూడా చాలా క్వాలిటీగా వచ్చింది. పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా నానిపోకుండా, ఇరిగిపోకుండా ఉండేటట్టుంది. అలాగే నేను ఫ్రూట్ పజిల్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చి మనకి వుడెన్ పజిల్ అనమాట. 2+ ఇయర్స్ వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. తొందరగా ఈజీగా గ్రాప్ చేసుకుని వాళ్ళు ఎగ్జాక్ట్ పొజిషన్లో ఒక ఐటమ్ని పెట్టే అంత కెపాసిటీ ఉంటుందన్నమాట 2+ ఇయర్స్ వాళ్ళకి. సో వాళ్ళకి నేను ఇది ప్రిఫర్ చేస్తాను, ఫ్రూట్స్ పజిల్. ఫస్ట్ వుడెన్ పజిల్ ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ అండి. 100% చిల్డ్రన్స్ సేఫ్ అన్నమాట. నోట్లో పెట్టుకున్న ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా లిటిల్ బెర్రీస్ వాళ్ళ దగ్గర నుంచే నేను తీసుకున్నాను. ఇవన్నీ మీరు కాస్ట్ చూస్తే జస్ట్ 129, 89, 159 ఇట్లనే ఉన్నాయండి పజిల్స్ అన్నీ కూడా. చూసినారా, మా పాపనే తనకి తను ఓపెన్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసింది. ఒక మంచి పేపర్ వ్రాప్ చేసి ఆ వుడెన్ దానికి అట్లాగా అదేంటి ఫ్రూట్స్ అన్నీ మనకి అట్లా డిస్ప్లే చేశాడు. చూసారా, ఫస్ట్ యాపిల్, తర్వాత మ్యాంగో అని, స్ట్రాబెర్రీ, బనానా, గ్రేప్స్, వాటర్ మెలాన్. ఇట్ని మీకు ఇక్కడ వచ్చి 10 ఫ్రూట్స్ వరకు అయితే పిల్లలకి, అంటే డైలీ కామన్గా యూజ్ చేసే ఫ్రూట్స్ అన్నీ వీళ్ళైతే ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. మా పాప చూసారా పెట్టడానికి ట్రై చేస్తుంది ఎగ్జాక్ట్ పొజిషన్లో. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి గ్రాబింగ్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్ అయితే తెలుస్తుంది, వొకాబులరీ కూడా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు మనం బనానా అని అనగానే ఆ ప్లేస్లో పెట్టేయాలి, అంటే ఒక పైనాపిల్ అని చెప్పాము, పైనాపిల్ ఫ్రూట్లో పెట్టేయాలి. అలా వాళ్ళకి ఒక వొకాబులరీ అనేది వాళ్ళకి బాగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట పిల్లల్లో.
ఇది చాలా ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిస్ కాకుండా ఈ సేల్కి మీ పిల్లల కోసం మంచి లెర్నింగ్ సిరీస్ అయితే తీసుకోండి. అలాగే నా ప్లేలిస్ట్ మీరు చూసినట్లయితే నేను ఫ్లాష్ కార్డ్స్ కూడా తీసుకున్నా, అవి కూడా మీకు ట్యాగ్ చేస్తాను. అలాగే చిల్డ్రన్స్కి ఫీడింగ్ చైర్ ఉన్నది, ఆడుకోవడానికి రెండు రకాల ప్లే మ్యాట్స్ కూడా నేను చేశానండి. రివ్యూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి. వాళ్ళు కమెంట్ కూడా చేసేది చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది అక్క మాకు అని చెప్పి. నేను ఇప్పుడు మీకు తెలుసు కదా, మీకు యూజ్ అయ్యేవి మంచిగా తక్కువ బడ్జెట్లో వచ్చేవే నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఈసారి కూడా మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను కదా. మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, మా పాప అన్ని నోట్లో పెట్టుకుంటుంది. సో అది 100% చిల్డ్రన్ సేఫ్ అని చెప్పా కదా. వుడెన్ కాబట్టి తను నోట్లో పెట్టుకున్నా ఏ ఇబ్బంది ఉండదు. ఎటువంటి వామిట్ సెన్సేషన్ కానీ పిల్లల్లో అట్లా అనీజీనెస్ కానీ ఏం అనిపించదండి, అంత సేఫ్. ఈ వుడెన్ పజిల్లో కూడా కంటెంట్స్ చాలా ఒక 6 to 7 టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంది. 6 mm థిక్ ట్రే అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వుడెన్ కదా, అది 6 mm థిక్లో ఉంటుంది. 10 ఫ్రూట్స్ అయితే వాడిచ్చాడు. అలాగే ఇందులో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్, వెజిటేబుల్స్, జంగల్ యానిమల్స్, ఫార్మ్ యానిమల్స్ అండ్ షేప్స్. ఇవన్నీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ పిల్లలకి ఏదైతే ఇష్టమో అవి మీరు తీసుకోండి. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెంటనే మీకు నచ్చినట్లయితే షాప్ చేసేసుకోండి. దీంతో పాటు వాళ్ళకి బ్లాకర్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. చూసారా, మా పాప ఏ సైజ్కి ఆ సైజ్, ఇక్కడ ఏంటంటే సైజెస్ పసిగడుతూ ఉంటారనమాట పిల్లలు. సో అలాగా మనకి ఒక 10 బౌల్స్ లాగా వస్తాయి. స్టెప్ బై స్టెప్ వాళ్ళు పెట్టగలగాలి లేదా తీసుకోగలగాలి అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే స్టాకింగ్ క్యూబ్స్ అని కూడా అంటారు. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ, పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది కాదు. మా పాపకి చాలా ఇష్టమైన టాయ్స్లో ఇది వన్ ఆఫ్ ద టాయ్ అనమాట. ఇష్టంగా ఆడుకుంటుంది. తన దగ్గర ఉన్న క్యూబ్స్ ఉంటే చాలు. ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఇది స్పెసిఫిక్గా ప్రిఫర్ చేసుకున్నాను అంటే తనకి సైజు స్పెసిఫికేషన్ అనేది ఈజీగా గ్రాబ్ అవుతుంది, తెలుస్తుంది. అది కూడా కాక ఒక వేవ్ షేప్లో ఉన్నది చూసారా, వేవ్ షేప్కి అలాగే పైన మనకి ఏంటంటే ఇంటూ మార్క్ అని, స్టార్ మార్క్ అని చెప్పి విత్ డిఫరెంట్ కలర్స్తో వీళ్ళు ప్రొవైడ్ చేసేసరికి పాపకి ఏంటంటే ఇక్కడ కలర్స్ ఒకటి, అది కాక వేవింగ్ సెక్షన్, ఏ వేవ్ దగ్గర ఏది పెడితే, ఏ షేప్ పెడితే అది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఆ స్టాక్ క్యూబ్ ఎలాగా నుంచుంటుంది అని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం దాన్ని అని చెప్పి వాళ్ళు కొంచెం ఐడియా వస్తుంది. సో ఆ టైప్లో నేను తీసుకున్నాను. ఇందులో రౌండ్ సర్కిల్ షేప్స్ ఉన్నాయి, అండ్ స్క్వేర్ షేప్స్లో ఉన్నాయి, అండ్ రెక్టాంగిల్ షేప్స్లో కూడా ఉన్నాయి. బట్ నేను ఎందుకంటే ఈ వేవ్ తీసుకుంటే కొంచెం ఎక్కువగా పిల్లలు గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఎట్లా పెట్టాలి, నెక్స్ట్ ఏ క్యూబ్ పెట్టాలి, ఏ కలర్ పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. అది కూడా కాక ప్రతి క్యూబ్కి పైన డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టు. సో అందుకే నేను ఇష్టంగా అట్లా తీసుకున్నాను. మా పాపకి అట్లా అంతా టవర్ చేశాక అట్లా కింద పడేసి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. అలాగే పిల్లలకు సంబంధించిన ఆల్ ఇన్ వన్ బుక్స్ అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీ స్కూల్ లెర్నింగ్ పిల్లో కూడా నేను మనకి రివ్యూ ఇచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కంటెంట్ పెడుతున్నారు అక్క మీద అని చెప్పి. అలాగే ఇంకా లెర్నింగ్ బుక్స్ కూడా మా పాపకు తీసుకున్నాను, స్టోరీ బుక్స్ తీసుకున్నాను. అవి కూడా మీకు నేను రివ్యూ ఇస్తాను. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే పిల్లలకి సంబంధించి మనం ఇంకా బయట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆటోమేటిక్గా అవి చూపిస్తే అన్నీ వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు. అలాగే బేబీ హగ్ దగ్గర నుంచి కూడా నేను సింపుల్ చిన్న జైలోఫోన్ తీసుకున్నానండి. ఇదైతే పుల్ అలాంగ్ జైలోఫోన్ అనమాట. అంటే చూస్తున్నారా మీరు, జైలోఫోన్కి ఒక తాడులా ఉంటుంది, దాన్ని పట్టుకుని పిల్లలు లాక్కెళ్ళి ఆడుకునేటట్టు కూడా ఉంటుంది అనమాట. ఒక చిన్న సైజ్ తీసుకున్నాను. చాలామంది ఏంటంటే పియానో టైప్ లాగా పెద్దగా తీసుకుంటారు. బట్ అంత పిల్లలకి అవసరం లేదండి. జస్ట్ వాళ్ళకి వినికిడి శబ్దము వినగలుగుతున్నారా లేదా, వాళ్ళు ఏ శబ్దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు వీడియో చూసినట్లయితే బ్రైట్ కలర్స్ అన్ని డిఫరెంట్ ట్యూన్స్ని ప్రొవైడ్ చేస్తుందట. సో అదే అయిందండి, చాలా యూస్ఫుల్ అయింది. ఈ జైలోఫోన్ అనేది మా పాపకు చాలా ఇష్టము. ఈ టాయ్ వచ్చి మెయిన్గా పిల్లలకి ఆడిటరీ లెర్నింగ్ ఒకటి బాగా పెరగాలని చెప్పి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలన్న విజువల్గా ఏ కలర్కి మనం టైప్ చేస్తే ఏది వస్తుంది అంటే ఆ ట్యూన్ ఏది వస్తుంది, వాళ్ళకి ఆడిటరీ
వినగానే వాళ్ళు ఆ వినికిడి శబ్దము కొంచెం అది డెవలప్ అవ్వడానికి బ్రెయిన్ని వెంటనే అలర్ట్ చేస్తుంది. ఒక శబ్దం మనం వింటే బ్రెయిన్కి ఆటోమేటిక్గా అలర్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారా దాని షేప్ కూడా ఎట్లా ఉందో, పిల్లలు ఈజీగా హ్యాండిల్ చేసేటట్టు, ఎక్కడ హార్మ్నెస్ కాకుండా. అలాగే ఇది ఏంటంటే బీపీఏ ఫ్రీ అనమాట పిల్లలకి. వెనకాల చూసారా వాళ్ళు ఒక 2 హ్యాండిల్స్ అనేవి, అంటే డ్రమ్స్ ప్లే చేయడానికి మనకి స్టిక్స్ కావాలి కదండి, అలా 2 ప్రొవైడ్ చేశారు. వెనకాల మళ్ళీ మనం అందులో ప్లేస్ చేసుకునేటట్టు ఈజీగా పోకుండా, అలా పిల్లలు దాన్ని పట్టుకుని లాక్కుని ఆడుకునేటట్టు వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు అలా సింపుల్గా క్యూట్గా ప్రొవైడ్ చేశారండి. చిన్న జైలోఫోను 12+ మంత్స్కి, అంటే 1 ఇయర్ బేబీ గిఫ్ట్గా ఇదైతే ప్రొవైడ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పక్కాగా ఇది సజెస్ట్ చేస్తాను. జైలోఫోన్ అనేది ప్రతి బేబీకి కంపల్సరీగా ఉండాల్సిన టాయ్. ఇది వన్ ఆఫ్ ద టాయ్ అంటారు జైలోఫోను. మా పాపకైతే ఇది చాలా ఇష్టము. పిల్లలు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా శబ్దం ఏదైనా వినిపించింది అనుకోండి, వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా గాక ఇక్కడ శబ్దం ఏంటి డిఫరెంట్ కలర్స్ నుంచి వస్తుంది, దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చూసారా స్టిక్స్ కూడా చాలా క్వాలిటీగా వచ్చినాయి, మంచి థిక్నెస్తో వచ్చాయన్నమాట. అక్క మీరు స్పెసిఫిక్ బ్రాండ్సే ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అనకండి. నేను పర్చేస్ చేసి రివ్యూ ఇచ్చాను అని అంటే అది కరెక్ట్గా యూజ్ అయిందని చెప్పి మా పాపకి, మీ పిల్లలకు కూడా అట్లానే యూజ్ అవ్వాలి, నీట్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి ఆ టాయ్ని అని చెప్పి నేను ఇలా మీకు చెప్తున్నాను. అంతేగాని ఇది ఏ పెయిడ్ ప్రమోషను కాదు. మా పాప అయితే చాలా ఇష్టంగా దీంతో ఆడుకుంటుంది ఎప్పుడు. కానీ మీకు కూడా నచ్చినట్లయితే మీ పిల్లలకు కూడా తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ ఉన్న వాళ్ళకి 1 డే బిఫోరే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి క్యాటలాగ్లో 50-80% వరకు ఆఫ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కానీ పిల్లల కిడ్స్కి సంబంధించి కానీ హోమ్ నీడ్స్ అన్నీ నేను ఏవైతే పర్చేస్ చేశానో మీకు అన్నీ ప్రతిదీ చూపిస్తాను. మీరు కూడా ఇష్టంగా మీకు నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసేసుకోవచ్చు. నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. పిల్లల స్టేజ్ని బట్టి, అంటే ఏజ్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టాయ్స్ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. దాన్ని బట్టి వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. అవి మాత్రం ఎక్కడ మిస్ చేయకండి కిడ్స్ విషయంలో. 1 ఇయర్ వరకు అంటే మంత్కి చేంజ్ వస్తూ కనిపిస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 6 మంత్స్కి కానీ లేదా 1 ఇయర్కి కానీ అట్లా వాళ్ళలో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు గ్రాప్ చేసి వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతున్నారో, దేనికి అట్రాక్ట్ అవుతున్నారో అవన్నీ మీరు గమనించి వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేయండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న విషయం నేను చెప్పట్లేదు. స్తోమత తగ్గట్టు ఎవరికి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చూసుకుంటారన్న విషయం తెలుసు. ఈ వీడియో అయితే నచ్చింది కదా. మరెన్నో ఇంట్రెస్టింగ్ రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. డూ సబ్స్క్రైబ్ శ్రీపద స్టోరీస్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.